శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మద్గురోః విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురోః కాశ్యపగోత్ర పవిత్రం నారాయణతేశ్వరఛాత్రం వందే దాసగురుష్టం రామానుజదాసస్వామినం నమో నమః. యత్కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. భవత్యశ్వని నక్షత్రమస్వీదస్రస్తురంగమః. ఆద్యస్వరంగస్తురగాశ్వో వాజీ హయో హరి. నవంబర్ నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ఈ ద్వితీయంలో ఉన్న శని ద్వితీయంలో లగ్నంలో ఉన్న పరిస్థితి కూడా ఉన్నది. వక్రించిన శని నమ్మటానికి వీల్లేదు. ఈ వక్రించిన శని వల్ల మంచి వాళ్ళకే బాధలు బాగా ఎక్కువైనాయి. కానీ ఈ రాశి వాళ్ళకి భూములు మరి బిల్డింగులు మరి అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళకి కానీ కొనుక్కునే వాళ్ళకి కానీ చాలా బాగుంది. వ్యాపారస్తులకు బాగుంది. వివాహం చేసుకునే వాళ్ళకి బాగుంది. కానీ ఈ శని ద్వితీయంలో ఉన్నటువంటి శని వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్క శని చాలు. ఆ శని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ నవంబరు నెల మొత్తం ఈశ్వరుని పూజించండి. ఓం నమ శివాయ అనే మంత్రం ఎప్పుడు స్మరించండి. నేను స్నానం చేశానా చేయలేదా కూడా అక్కర్లా. ఖాళీ దొరికినప్పుడల్లా కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పూర్తిగా స్మరించండి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏ బాధ లేకుండా సుఖంగా ఉంటారు. సరిగ్గా చెప్పాలంటే ఈ కుంభరాశి పరిస్థితి చెప్పడానికి వీల్లేదు. తెచ్చిన అప్పులు తీర్చాలి. వాళ్ళు పీకు తింటూ ఉంటారు. ఇంట్లో కనీసం తిండి తినటానికి వీల్లేదు. ఇంటికి వస్తే బాకీల వాళ్ళు పీక్కు తింటారని ఇంటికి రాకుండా అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ పరిస్థితులు మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి ఎవరికి కూడా ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. ఈ బాధలు ఎవరు కూడా పడకూడదు. ఈ బాధలు పడ్డవాళ్ళని చెప్పడానికి వీల్లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే చెబుతూ ఉన్నా. ఒకప్పుడు పెద్దవాళ్ళు తెల్లవారుజామున లేచి రాత్రిపూట గజేంద్ర మోక్షం అనేది పారాయణ చేసేవాడు. ఓపిక ఉన్నంతకాలం కూడా లేచి స్నానం చేశారు. అదే వృద్ధాప్యం వచ్చి కనీసం కాలు చేయి పనిచేయక పక్షవాతం వచ్చి లేచి కూర్చోలేని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున రాత్రిపూట గజేంద్ర మోక్షం పారాయణ చేశారు. ఈ గజేంద్ర మోక్షం ఇట్లాంటి టైంలో చాలా అవసరం. ఈ పాపం పరిహారం కావాలి అంటే గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఎందుకు చేయాలి? ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమంది చేత ఎన్ని శాంతులు చేయించుకున్నా మరి ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్పారు అంటే ముఖే ముఖే సరస్వతి. ఎవరు తప్పు చెప్పారని మాత్రం నేను అన్ను. నేను ఒక తీరులో ఆలోచిస్తాను, ఆయన ఇంకో తీరులో ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక తీరులో ఆలోచిస్తాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ నీవు చేసినటువంటి పాపం నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పోవటం లేదు. ఎన్ని చేసినా పోయినటువంటి బాధలకి గజేంద్ర మోక్షం చాలా ప్రధానమైంది. పోతన గారు మరి వ్యాసుడు గజేంద్ర మోక్షం మరి వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి వ్యాసుడు రాసిన దానికంటే చాలా గొప్పగా రాశాడు పోతన గారు. తెలంగాణ బమ్మెర జ్ఞానం అనే ఊళ్ళో పుట్టాడు. ఆయన భాగవతం రాయటమే కాదండి, ఆయన ఆ భాగవతాన్ని
ఆ కృతి రామచంద్రమూర్తిగా ఇచ్చాడు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ రాజుకో కవనం కృతి ఇస్తే దాని ఫలితం కంటే రాముడు చాలా గొప్పవాడు. ఎందుకంటే పసిపిల్లలకు నీళ్లు పోసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రాముడు అందరినీ రక్షించే కాదుట, సర్వ జగత్తును రక్షించేవాడు రాముట. ఆయన 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి పద్యం రాముణ్ణి ప్రార్థిస్తూ రాశాడు. అటువంటి గజేంద్ర మోక్షం 40 రోజులు కనుక మీరు పారాయణ చేసుకుంటే ఎన్ని బాధలున్నా కూడా పోతాయి, బాగుంటారు. రకరకాలైన బాధలు, వ్యాధుల వల్ల బాధలు, కుటుంబం వల్ల బాధలు, పక్క వాళ్ళ వల్ల బాధలు, బాగుంటే మనల్ని బతకనీయకుండా మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన చెప్పుకుంటానికి వీలు కాని బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గజేంద్ర మోక్షం, అందుకంటే పోతన గారు తెలుగులో రాశాడు. ఆ పద్యం మనకు చదివితే చాలా అర్థమవుతుంది. సంస్కృతంలో రాసినటువంటి గజేంద్ర మోక్షం కంటే తెలుగులో రాసిన గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే మీకు వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే 40 రోజులు, కనీసం 20 రోజులు, లేకపోతే 11 రోజులైనా సరే ప్రతివాడు కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది. తెలుగులో కూడా కొన్ని అక్షరాలు పలకవు. అమ్మవార్త ఆయనతో బయలుదేరి వెళుతోంది, ఆయన ముందు పరిగెత్తున్నట్ట. ఆయన వెనకాడితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి పరిగెత్తుందట. ఎట్లా వెళుతుందంటే ఆమె వెళుతున్నది ఈ పద్యం రాశాడు. అడిగేదనని కడువడి జనునడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం జాగ్రత్తగా చదవాలంటే చాలా కష్టం. ఒక కష్టం అటు ఇటు పడ్డ పోతుంది. పుస్తకం చూసి చదువుతాను అనే దానికంటే మరి తప్పు చదివితే చాలా దోషం ఉంది. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కూడా సప్తశతిలో భార్యాము రక్షతు భైరవీమనుంది. భార్యాము రక్షతు భైరవీమని ఉంటే వాళ్ళు తొందరలో భార్యాం భక్షత భైరవీమన్నట్ట. భార్యాం భక్షత భైరవి అంటే భార్యను తినేసింది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అక్షరం తేడా పడకుండా జాగ్రత్తగా, అవి తెలుగే కావచ్చు, ఆ అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. తప్పు అది. భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 నీవు భాగవతావు. ఆ భాగవతం పఠిస్తే భాగవతావు. పిల్లలు లేని వాళ్ళకి కృష్ణ జన్మం పఠిస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పఠిస్తే మరి పెళ్ళి అవుతుంది. అదే మహాపాపం చేసిన వాళ్ళకి మరి ప్రహ్లాద చరిత్ర చదివితే ఆ పాపం పోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవసరం గజేంద్ర మోక్షం చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, మరి బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర వేయటం, ప్రతిరోజు ఈశ్వరాభిషేకం చేయించుకోవటం, ప్రతిరోజు ఎక్కడైనా చెట్టు వెతకైనా సరే ఒక్క మారేడు గలవైనా సరే తీసుకెళ్ళి వెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. మీ బాధ నుంచి మీరు బయటపడతారు. స్వస్తి.